యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలకగా, అనంతరం ఆయన కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులే సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. వారి కృషి వల్లనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మొన్నటి ఆర్టీసీ సమ్మెలో ప్రాణాలు కోల్పోయిన శంకర్ గౌడ్కు ఘన నివాళులు అర్పించారు. కార్మికులు ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ రావు నేతృత్వంలో 3 రోజుల సమయం విరమించడం, సానుకూలంగా మీ న్యాయమైన డిమాండ్ కాబట్టి వాటిని కూడా ప్రభుత్వం అమలు చేసే దిశగా ముందుకు పోవడం, 11% ఫిట్మెంట్ కూడా ఇవ్వడం చాలా సంతోషం. మిమ్మల్ని ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇప్పుడే డిఎం గారు చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులైన ఎవరైనా మనం కార్మికులమే. కార్మికులు ఉంటేనే సంస్థ నిలబడుతుంది, కార్మికులు ఉంటేనే అన్ని విధాల ముందుకు పోతాం. కాబట్టి ఏదైతే మొన్న జరిగిన అగ్రిమెంట్ లో తప్పకుండా మీకు ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి మీకు మాట ఇస్తూ, ఈ యాదగిరిగుట్ట డిపోకు సంబంధించి కార్మికుల పక్షాన నేను మాట ఇస్తున్నా. మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. మన డిఎం గారు కూడా చెప్పగానే రూట్లకు సంబంధించి కానీ కార్మికులకు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తుండే. కాబట్టి మీ బిడ్డగా నేను ఎమ్మెల్యే అయినా నేను ఒక కార్మికుల లెక్కనే పనిచేస్తానని చెప్పి మాట ఇస్తాను. మీకు ఏ సమస్య ఉన్నా మన దృష్టికి తీసుకురండి. మన ప్రభుత్వం ఉంది, తప్పకుండా అమలయ్యే విధంగా ముందుకు పోదాం. కార్మికుడి కష్టం లేనిది ఏది కూడా సక్సెస్ కాదు. కాబట్టి ఈ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా మన యాదగిరిగుట్ట డిపోలో మీ అందరి సమక్షంలో ఈ మేడే ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం. కష్టజీవులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తమ చెమట చుక్కలను దారపోసి ఇలా ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి దాంట్లో మీ కార్మికుల కష్ట జీవితం, మీ చెమట చుక్కల వల్లనే ఇలా భారతదేశం అన్ని దేశాల కంటే ముందుస్తులో ఉందంటే కార్మికులు ఎంతో శ్రమ వచ్చి పనిచేస్తున్నారు కాబట్టి ఇలా ముందుకు పోతున్నాం. మరి మనకంటూ ఒక ప్రత్యేకమైన దినం ఉండాలి, కార్మికులను అందరినీ గుర్తించుకోవాలి. ఇప్పుడే డిఎం గారు చెప్పినట్టుగా ఈ ఒక్కరోజే కాదు, కార్మికులు లేకపోతే ఏది నడవదు. ఇలా మన ఆర్టీసీని కష్టాల నుంచి బయటకేసి ఆర్టీసీ రథచక్రాలు జరుగుతూనే ఇలా అన్ని విధాల అభివృద్ధి ముందుకు పోతుంది. కాబట్టి పల్లె నుంచి పట్టణం దాకా, ఢిల్లీ దాకా కార్మికుల కష్టాలు ఎంతో ఉన్నాయి. మరి అలాంటి సందర్భంగా ఇలా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ యాదగిరిగుట్ట డిపోలో మా కార్మిక సోదరుల అన్నదమ్ముల మధ్య ఈ సందర్భంగా జరుపుకోవడం చాలా సంతోషం. సభాధ్యక్షుడు డిఎం గారు, మున్సిపల్ కౌన్సిలర్ గారు, ఇక చాలా పండుగ వాతావరణం. ఎందుకంటే కార్మికులు ఒక 3 రోజులు సమ్మె చేస్తేనే ప్రభుత్వం మీ బాధలు గుర్తించి మరొక మీ అందరికీ